మైండ్ స్పేస్ ఈ ఏరియాని మన హైదరాబాద్లో మైండ్ స్పేస్ అని పిలవడం కంటే కూడా సాఫ్ట్వేర్ వాళ్ళ జీవితము అలాగే దాని యొక్క వర్క్ ప్రెజర్ అంటే సాఫ్ట్వేర్స్ లైఫ్ అండ్ వర్క్ ప్రెజర్ అనేసి పిలవడం చాలా మేలు. ఎందుకంటే నేను గమనించేంత వరకు హైదరాబాద్ వచ్చి కూడా 4-5 వారం అవుతుంది దగ్గర దగ్గర కూడా. ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ అనేది చాలామందికి ఏదో అట్రాక్టివ్ అనిపిస్తుంది ఉంటుంది. అది ఎవరికి కూడా ఇంట్లో పేరెంట్స్కు చుట్టుపక్కల వాళ్ళకు కూడా. దానికి రీజన్ చెప్తా ఉంటారా, శాలరీ కానీ పెద్ద పెద్ద బిల్డింగులు చూసి మనకు ఒళ్ళు కష్టమే ఉండదు, కూర్చొని ఉండే పని అనుకుంటారు. కానీ దాని వెనక చాలా సీక్రెట్స్ రహస్యాలు ఉంటాయి. అది చాలామంది తెలీదు. అది ముఖ్యంగా ఎవరు తెలుసా, ఇంట్లో అమ్మా నాన్నకు, చుట్టుపక్కల వాళ్ళకు, బంధువులకు, పిల్లనిచ్చేటోళ్ళకు, పిల్లని అడిగినా కూడా బావ అంటాడు, సాఫ్ట్వేర్ అంటారు. పెద్ద ఎందుకు లేదు అంటే బాగోదు వాళ్ళ ఈ కథలు ఉంటాయి. కానీ ఇక్కడ లైక్ సాఫ్ట్వేర్ అనేది మాకు హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, పూణే, ముంబై, చెన్నై ఎక్సెట్రా చుట్టుపక్కల ఊర్లలో కూడా ప్రతి ఒక్కరికి హైదరాబాద్ అయితే కేరళ నుంచి కూడా చేసుకునేటోళ్ళు ఉన్నారు జాబుల కోసం. అసలు ఏముంది అనేసి నేను సరే అని పోతే ఏమీ లేదు. ఆ డొల్లా ఆడ పోయినా కదా, ఏరియా పోయినా చూడండి ఖాళీ డొల్లా. ఏమంటే పెద్ద పెద్ద బిల్డింగులు, లైటింగులు చూసేది జనాలు, అటు ఆ బిల్డింగ్స్, ఆ ఫౌంటైన్స్, ఆ నైట్ వ్యూస్, రోడ్ బాగుంటాయి. ఇది చూసరికి జనాలు అబ్బా ఇదిరా లైఫ్ అంటే అదిరా లైఫ్ అంటారు. దాంట్లో జీతం ఎంత ఇస్తారు తెలుసా? దాంట్లో జీతం ఇచ్చే మహా అంటేలే 15 నుంచి 20 ఇస్తే గొప్ప. మహా అంటే కొత్త కంపెనీలు అయితే ఇంటర్న్షిప్ పని చేసి ఉద్దరగా పని చేసుకుంటున్నారు వాళ్ళు. అంటే వద్దులే బూతులు వచ్చేస్తాయి, ఇంకెందుకు మనం మాట్లాడకూడదు. లైక్ ఆడవాళ్ళు కూడా చాలా వరకు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇంట్లో ఒకరు కూతురు ఉన్న వాళ్ళు, ఇద్దరు కూతురు ఉన్న వాళ్ళు కూడా హైదరాబాద్ సంపాదించుకురాపో అని చెప్పేసి ఆ బిల్డింగ్లలో చూస్తుంటే నైట్ టైమ్స్ ఫుల్ నైట్ షిఫ్ట్లు కూడా ఉంటాయంట. ఏమో నాకు అర్థం కాలేదు, ఏం చేస్తాను ఊరికే. అరే ఉన్నది ఒకటే జిందగీర అంటే ఓడిండు. అది దీనివల్ల సాఫ్ట్వేర్ వల్ల మనకు జీతం వస్తుంది, ఒళ్ళు పని కష్టపడుతుంది, బాగా అందంగా ఉన్నాం. ఒకసారి హాస్టళ్ళల్లో, పీజీలలో పోయి చూడండి ఒకసారి ఎలా ఉంటుందో వాళ్ళ జీవితం. అది అర్థమైందా? వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. ఇంకా పోతే నెక్స్ట్ సాఫ్ట్వేర్ వల్ల సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళ వల్ల అంటే వాళ్ళ వల్ల బెనిఫిట్ పొందే వాళ్ళు ఉంటారు చాలామంది. కానీ వాళ్ళు జీతం చేస్తుంటారు కదా, ఆ జీతం కోసం పనిచేసే వాళ్ళకు ప్రెషర్స్ ఎట్లా ఉంటుంది తెలుసా? చాలా ఉంటుంది. వాళ్ళకి ఒత్తిడి ఉంటుంది, ఎక్కువ స్ట్రెస్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, లోన్లీనెస్, ఒంటరితనం ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళేదాన్ని కూడా రోజుకు మినీ బాహుబలి యుద్ధం చేయాల్సి వస్తుంది. తెలిసిన వాళ్ళు ఒక మినీ యుద్ధం అంటే చాలా టాలెంట్స్ ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనున్నాను, ఈ వ్లాగ్ తీసుకోవడం కానీ, కెమెరా ముందు మాట్లాడడం కానీ, ఇంకోటి ఏదైనా కూడా మన ధైర్యంగా మాట్లాడగలం కానీ, చెప్పగలం మన పొజిషన్ ఇది, మన పరిస్థితి చెప్పడం. అది కొంచెం ఫ్రీగా మాట్లాడితే ఫ్రీగా ఉంటుంది. అది నాకు నచ్చిన జీవితం. దాంట్లో 5,000 రాని, 5 రూపాయలు రాని, 5 పైసలు రాని, నాకు ఆనందం సరిపోతుంది. అసలు ఏం రాకపోయినా కూడా నా ఆనందం నాకు ఉంటుంది. ఇలా ఒకటి కింద వచ్చి మనం ఊడిగం చేసుకుంటా ఉండడము, అదే చాలామంది అయితే నేను గమనించిన మా ఫ్రెండ్స్లో కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక టాలెంట్ ఉంది. కానీ ఇంట్లో సిచ్యువేషన్స్ వల్ల, ఇంట్లో డబ్బులు తేపో, పలానోడు చేసినాడు, పలానోడు చేస్తున్నాడు, ఇంకోటి అంటారు. లైక్ లవ్ వల్ల వచ్చేటోళ్ళు కూడా ఉన్నారు, లవర్ వల్ల వచ్చేటోళ్ళు, లవర్ కోసము పెళ్లి చేసుకోవాలా, ఎలాగైనా తను సాధించుకోవాలా అనేటోళ్ళు చాలామంది ఉన్నారు. నేను గమనించిన వద్దురానైనా అనిపిస్తుంది, జీవితం వద్దనిపిస్తుంది. అట్లా చేసినారు సాఫ్ట్వేర్ అని చెప్పేసి. ఇక్కడ మెయిన్లీ మనకు ఈ సైబర్ టవర్స్ పడేరికి, చుట్టూ డెవలప్ అయిపోయారికి, ప్రతి ఒక్క ఏరియాలు సాఫ్ట్వేర్ అయిపోయినాయి. ఇక్కడ ఎట్లా అంటే లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇల్లుల కంటే కూడా సాఫ్ట్వేర్ ఆఫీసులు ఎక్కువ అయిపోయినాయి. మన తెలంగాణ వాళ్ళ కంటే కూడా చుట్టుపక్కల ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మన తెలంగాణ వాళ్ళు తక్కువ ఉన్నారు. ఇక్కడ తెలంగాణ యూత్ అంతా తక్కువ ఉంది. వాళ్ళ వచ్చి ప్యాషన్ మీద పోతున్నారు. కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళు వేరే వచ్చి ఆ బండిలో వాళ్ళు అయితే ఒక్కరు కూడా తెలంగాణ వాళ్ళు కాదు. ఇక్కడ వచ్చి మీరు అడగండి ఏ ఊరంటే కూడా మాది పలానా గుంటూరు, పలానా విశాఖ, పలానా తూర్పుగోదావరి జిల్లా, పలానా కర్నూలు, పలానా గుంటూరు, ఏదో చెప్తారు నుంచి నెల్లూరు చెప్తారు నుంచి, ఒక్కరు కూడా హైదరాబాద్ అని చెప్పిన వాళ్ళు లేరు నేను గమనించేంతవరకు. కానీ వాళ్ళ లైఫే బెస్ట్ తెలిసిన. సాయంత్రం 4కి వస్తారు, రాత్రి 10:30-11 వ్యాపారం జరుగుతూనే ఉంటారు. స్టాక్ ఉంటుంది, 50 రోడ్లు వెళ్ళిపోతారు, కట్టకట్టు వెళ్ళిపోతారు. అది లైఫ్ అనిపిస్తుంది. ఇంకోటి స్ట్రెస్ ఏం తెలుసా? దీనివల్ల డెడ్ లైన్లు స్ట్రెస్ ఎందుకు వస్తాయంటే మన సాఫ్ట్వేర్లో డెడ్ లైన్స్, మీటింగ్స్, ప్రాజెక్ట్ వర్క్స్, క్లయింట్ మీటింగ్స్, ఇటువంటి టెన్షన్ ఎక్కువ, టార్గెట్లు పూర్తి చేయాలనేసి. 2 లోన్లీనెస్, ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాము. ఇంకా పోతే వీకెండ్ వస్తుంది. వీకెండ్ వచ్చి ఆ శని ఆదివారాలు వస్తుంది. ఆ దరిద్రం ఏంటంటే ఆ శని ఆదివారంలో పోయేదానికంతా శుక్రవారం రైతంతా సరిపోతుంది, శనివారంతో పడుకుని సరిపోతుంది. మళ్ళీ ఆదివారం ఒకరు ఉంటారు. ఆదివారం రాత్రి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చి సోమవారం పొద్దున పని చేసుకోవాల్సి ఉంటుంది. ఏమన్నా ఉందా? ఇది 2. ఇంకా 3 దరిద్రం. ఎన్ రూట్ ఆఫీస్ అంటే ఇక్కడ వాడు పీజీలో ఉంటారు. ఎవరైనా కూడా పీజీని హైదరాబాద్ ట్రాఫిక్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఒకడు లెఫ్ట్లో దూరితే ఒక రైట్లో దూరుతాడు. ఏం చెప్పాలో అర్థం కాదు. ఇంక చూడండి, ఇంట్లోకి పోతారు అమీర్పేట కాడ బస్సు రాత్రి చూస్తే ఎంత జనం, ట్రావెల్స్ ఫుల్. నైట్ అయితే ఫుల్ ట్రాఫిక్ జనం. బస్సులో గ్యాప్లో పోనిస్తాం మీకు చూపిద్దామండి సాఫ్ట్వేర్లు. పేరెంట్స్ మీరే చూడండి ఈ వీడియో. ఒకవేళ ఈ దాకా చూస్తే
మీ పిల్లలు ఎలా ఉంటుంది, మా పిల్లడు సాఫ్ట్వేర్ జాబ్, మా పిల్ల సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్పడం కాదు, లేకుంటే మా పిల్ల మొగుడు వాళ్ళ బావ సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్పుకోవడం కాదు. ఇది చూడండి వాళ్ళ పరిస్థితి ఏంది ఇక్కడ చూడండి. చిన్న తగిలితే ఎట్లుంటుంది అదే లైఫ్ అనేది వాళ్ళకు లైఫ్ అనేది ఎంజాయ్మెంట్ ఉండాలా. అది అంటే వాడు చదువుకున్నాడు దానికోసం మనం ఏం చేయలేము, వాడికి అది ఇష్టం అయితే అది డ్రీమ్ అయితే సిచ్యువేషన్ తప్పక వస్తా అంటే దానికి ఏం చేయలేము. సో మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్, నేనైతే వాళ్ళకి చెప్పాల్సింది ఒకటే, మీకు ఆప్షన్ ఏంటంటే నెలకు 4 రోజులు వచ్చేది కూడా దరిద్రం ఏంటంటే ఒక వారం వస్తుంది వర్క్ ఫ్రమ్, అది కూడా ఇంట్లో వర్క్ చేసుకోవాలా. సో నా నుంచి మీకు సజెషన్ ఏంటంటే జీవితం అనేది ఒక అవకాశాల సముద్రం లాంటిది, దాన్ని సరిగ్గా సమతుల్యం నిర్వహించడం చాలా అవసరం. దాన్ని సరిగ్గా యూజ్ చేసుకోండి. జీవితం సముద్రం లాంటిది, అవకాశాలు ఆడేవు. ముందుగా మీరు మీ యొక్క మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం వ్యక్తిగత జీవితాన్ని తగ్గించండి. అది ఈ మధ్యలో పులిహార వేషాలు లేకోకుండా, ఇంట్లో వాళ్ళు లేకోకుండా ఫస్ట్ మీ జీవితం కోసం మీరు కొంచెం టైం స్పెండ్ చేసుకోండి మీ ఇంట్లో వాళ్ళతో కానీ జీవితం. ఎందుకంటే ఉన్నది ఒకటే జీవితం, ఇది పోతే మళ్ళీ వస్తుంది రాదు కూడా తెలియదు. ఊరక ఏంటి మనం చూసినామా, మళ్ళీ పుట్టిన వాళ్ళు 7 మనుషులు ఇన్ని ఏమి ఉండవు. అది ఎందుకంటే చూడండి అసలు నైట్ ఎంత లేనా 2:30 అవుతుంది బస్సుల కోసం, ఆ ట్రాఫిక్, ఆ జనము, మెంటల్ వచ్చేసింది. నాకే మెంటల్ వచ్చేసింది. మళ్ళీ బైక్ రైడ్స్, బస్సుల కోసం వెయిటింగు, వచ్చిన బస్సు ఎక్కేకి లేదు, బుక్ చేసుకున్న బస్సు వెంబడే రాదు. అవసరమా? చూడండి మీ ఒపీనియన్ చెప్పండి దీని మీద.